ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వర్డ్. 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ లో భాగంగా సోషల్ స్టడీస్ పేపర్ సంబంధించి ముఖ్యమైన ఇంపార్టెంట్ ప్రశ్నలు, పబ్లిక్ ఎగ్జామ్ లో రాబోయేటువంటి ప్రశ్నల జాబితా, వాటి ఆన్సర్ తో సహా నేను ఇక్కడ ఇవ్వబోతున్నా. ప్రశ్నలు వాటి ఆన్సర్స్ మొత్తం మీకు ఇవ్వబోతున్నాను. తప్పనిసరిగా ఈ వీడియో చివరి వరకు చూడండి. అందరికీ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ ప్రశ్న ఇక్కడ గమనించండి. ఫస్ట్ ప్రశ్న, మెటల్స్ రీసైక్లబుల్, ఫాజిల్ ఫ్యూయల్స్ నాన్ రీసైక్లబుల్. ఆన్సర్ చూడండి, ఫాజిల్ ఫ్యూయల్స్ నాన్ రీసైక్లబుల్. అలాగే నెక్స్ట్ ప్రశ్న, విచ్ సాయిల్ ఈజ్ ఐడియల్ ఫర్ గ్రోయింగ్ కాటన్. కాటన్ పెరగడానికి ఏది అనువైన నేల? బ్లాక్ సాయిల్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్. ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీతో మరి రిలేటెడ్ అంటే నాట్ రిలేటెడ్ అన్నాడు. ఆగ్రో కింద ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది వ్యవసాయ సంబంధమైనటువంటి నాట్ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అన్నాడు. షుగర్ అనేది ఆగ్రో బేస్డే, రబ్బర్ ఆగ్రో బేస్డే, కాఫీ కూడా ఆగ్రో బేస్డే, సిమెంట్ మాత్రమే ఆగ్రో బేస్డ్ కాదు. కాబట్టి అది ఇక్కడ సిమెంట్ ఆన్సర్. నెక్స్ట్ 4, సీక్రెట్ సొసైటీ ఫౌండెడ్ బై మాజిని ఇన్. సీక్రెట్ సొసైటీ ఫౌండెడ్ బై మాజిని చూడండి. అంటే ఒక సీక్రెట్ సొసైటీని మాజిని స్థాపించిన ఒక సీక్రెట్ సొసైటీ ఏంటది? యంగ్ ఇటలీ. మాజిని యంగ్ ఇటలీని స్థాపించాడు. నెక్స్ట్, ఎక్స్పాండ్ యుఎన్డిపి. యుఎన్డిపి అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. యుఎన్డిపి అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్, ఫస్ట్ వరల్డ్ వార్ వాజ్ స్టార్టెడ్ ఇన్. ఫస్ట్ వరల్డ్ వార్ వాజ్ స్టార్టెడ్ ఇన్. ఎప్పుడు? మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు మొదలైంది? ఇక్కడ చూడండి, ఆన్సర్ ఏ, 1914 ఏడి. 1914 నెక్స్ట్, వాట్ ఈజ్ ఫెడరలిజం. ఫెడరలిజం అంటే ఏమిటి? ఫెడరలిజం ఈజ్ ఏ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ ద పవర్ ఈజ్ డివైడెడ్ బిట్వీన్ ఏ సెంట్రల్ అథారిటీ అండ్ వేరియస్ కాన్స్టిట్యూయెంట్ యూనిట్స్ ఆఫ్ ద కంట్రీ. అంటే కేంద్రానికి దాని దిగువలో ఉన్నటువంటి రాష్ట్రాలకు మధ్య అధికారం అనేది విభజింపబడుతుంది. ఓకే, దాన్ని ఫెడరలిజం అంటాం. సమాఖ్య వ్యవస్థ అని కూడా చెప్తాం. ఓకే, నెక్స్ట్, హూ ప్రిసైడ్స్ ఓవర్ ద మీటింగ్. హూ ప్రిసైడ్స్ ఓవర్ ద మీటింగ్ ఆఫ్ ఏ మున్సిపల్ కార్పొరేషన్. మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్ నిర్వహించేది ఎవరు? మేయర్. ఎవరు అధ్యక్షత వహిస్తారు మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్స్ కి అంటే మేయర్. మేయర్ అధ్యక్షత వహిస్తాడు. నెక్స్ట్, డిఫైన్ ఏ మల్టీ పార్టీ సిస్టమ్. మల్టీ పార్టీ సిస్టమ్ అంటే ఏమిటి? డిఫైన్ చేయమంటున్నాడు. ఇక్కడ చూడండి, a multi-party system is a system where more than 2 political parties take part in election. ఒకటి కంటే ఎక్కువ పార్టీలు ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేస్తే దాని మల్టీ పార్టీ సిస్టమ్ అన్న. నెక్స్ట్ ప్రశ్న, 10వ ప్రశ్న. 10th ప్రశ్న మీరు గమనించండి. ఇక్కడ ఏంటది? ఏ కంపెనీ దట్ ఓన్స్ ఆర్ కంట్రోల్స్ ప్రొడక్షన్ ఇన్ మోర్ దెన్ వన్ నేషన్ ఇస్ కాల్డ్ మల్టీనేషనల్ కంపెనీ. ఒక చోట కంటే అనేక చోట్ల అనేక దేశాల్లో దాని ప్రొడక్షన్ కనుక స్టార్ట్ చేయగలిగితే దాన్ని మల్టీనేషనల్ కంపెనీ అంటాం. షో ఆన్ బార్ గ్రాఫ్. చైనీస్ టాయ్స్ 70%, అదర్ టాయ్స్ 30%. ఇక్కడ చక్కగా పిక్చర్ ఇచ్చేసాడు మీకు. దాన్ని బట్టి మీరు ఈజీగా ఇక్కడ ఏదైతే 70% ఏమో చైనీస్ టాయ్స్, అదర్ టాయ్స్ ఏమో 30% అన్నాడు. దీన్ని బార్ గ్రాఫ్ లో చూపించాల్సి వస్తే చైనీస్ టాయ్స్ 70%, అలాగే అదర్ టాయ్స్ 35% చూపించారు ఇట్లా. నెక్స్ట్ 12వ ప్రశ్న, అరేంజ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ అకార్డింగ్ టు దైర్ లొకేషన్. వాటి యొక్క లొకేషన్ ఆధారం చేసుకుని వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు ఉన్నటువంటి ఈ కంట్రీస్ ని ఆర్డర్ లో పెట్టమన్నాడు. వియత్నాం, జపాన్, బ్రెజిల్, ఈజిప్ట్. ఇక్కడ ఆన్సర్ చూడండి, బ్రెజిల్ ఫస్ట్. వెస్ట్ నుంచి ఈస్ట్ అండి. వెస్ట్ నుంచి ఈస్ట్ కి బ్రెజిల్ ఫస్ట్ వస్తుంది, ఈజిప్ట్ నెక్స్ట్, వియత్నాం, జపాన్ తర్వాత వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ 2, 2 మార్కుల ప్రశ్న. ఈ 2 మార్కుల ప్రశ్నలో చూస్తే, డిఫైన్ అండ్ గివ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఏ మినరల్ బేస్డ్ ఇండస్ట్రీ. మినరల్ బేస్డ్ ఇండస్ట్రీకి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నాడు. మినరల్ బేస్డ్ ఇండస్ట్రీ డిఫైన్ చేయమంటాడు. ఫస్ట్, ఇండస్ట్రీస్ దట్ యూజ్ మినరల్స్ అండ్ మెటల్స్ యాజ్ రా మెటీరియల్ ఆర్ కాల్డ్ మినరల్ బేస్డ్ ఇండస్ట్రీ. అంటే మినరల్స్ ని కానీ మెటల్స్ ని కానీ రా మెటీరియల్ ఉపయోగించి ప్రొడక్షన్ చేసి దాన్ని మినరల్ బేస్డ్ ఇండస్ట్రీ అంటారు. ఎగ్జాంపుల్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ, సిమెంట్ ఇండస్ట్రీ, అల్యూమినియం ఇండస్ట్రీ, మెషిన్ టూల్స్, పెట్రోకెమికల్స్, ఇవన్నీ కూడా మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్. నెక్స్ట్,
అబ్జర్వ్ ద ఫాలోయింగ్ మ్యాప్ ఆఫ్ ఇండియా అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నాడు. ఇండియా మ్యాప్ ఇచ్చాడు, ఆన్సర్ చేయమంటున్నాడు. 14వ ప్రశ్న. ఇదిగోండి ఇండియా మ్యాప్ ఇచ్చాడు. ఇక్కడ ప్రశ్నలు ఏంటి అంటే 2 ప్రశ్నలు అడిగాడు చూడండి. ఇన్ విచ్ స్టేట్ న్యూ మంగళూరు పోర్ట్ ఈజ్ లొకేటెడ్. న్యూ మంగళూరు పోర్ట్ అనేది ఎక్కడ ఉంది అన్నాడు. గోవాలో ఉంది. ఆన్సర్. నేమ్ ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దట్ వాజ్ లొకేటెడ్ ఇన్ చెన్నై. చెన్నైలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏంటి అంటే మేనాంబకం. మేనాంబకం అనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది చెన్నైలో. మేనాంబకం. నెక్స్ట్ ప్రశ్న 15. వై ఆర్ ద మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్ కార్డ్ ద లైఫ్ లైన్ ఆఫ్ నేషనల్ ఎకానమీ. నేషనల్ ఎకానమీకి, జాతీయ ఆర్థిక వ్యవస్థకి ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్ అనేవి అత్యంత ప్రధానం అని ఎలా చెప్పగలము? ఎందుకు చెప్పాలంటే ఇక్కడ ద మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ట్రాన్స్పోర్ట్ ద రా మెటీరియల్స్ టు ద ఫ్యాక్టరీస్ అండ్ ఫినిష్డ్ గూడ్స్ టు ద మార్కెట్. మనం తయారు చేసి ఉత్పత్తి చేసినటువంటి వస్తువులన్నీ మార్కెట్కి చేరవేయాలంటే ట్రాన్స్పోర్టేషన్ కావాలి. నెక్స్ట్ ద మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్ హెల్ప్ టు ఇంక్రీజ్ ట్రేడ్ వాణిజ్యం పెరగడానికి కూడా ట్రాన్స్పోర్ట్ అవసరం. దీస్ ఆర్ నెసరీ టు యూటిలైజ్ న్యాచురల్ రిసోర్సెస్. న్యాచురల్ రిసోర్సెస్ అన్ని కూడా ఒక చోట నుంచి మరో చోటకి తరలించడం అయితే యూటిలైజ్ చేయడానికి ట్రాన్స్పోర్ట్ అవసరం. గుడ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ ఆర్ నెసరీ ఫర్ ఫాస్ట్ డెవలప్మెంట్. అది మనం త్వరగా డెవలప్ అవ్వాలంటే మంచి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది మనకు ఉండాలి. నెక్స్ట్ 16వ ప్రశ్న. ప్రింటింగ్ ప్రెస్ played a major role in shaping the Indian society of the 19th century. 19th century Indian societyలో ఈ ప్రింటింగ్ ప్రెస్ లేదా ప్రింట్ లేదా ప్రెస్ అనేది అత్యంత ప్రధానమైన పాత్ర పోషించింది అని ఎలా చెప్తాం? న్యూస్ పేపర్ స్ప్రెడ్ ద న్యూ ఐడియాస్ అండ్ ఆల్సో షేప్డ్ ద నేచర్ ఆఫ్ ద డిబేట్. Debates on beliefs of different religions were published in newspapers. These shaped the ideas and the opinions of the public. Some people criticized existing practices and campaigned for reform, while others opposed the reforms. Social reformers like Raja Ram Mohan Roy carried out reforms by writing books. Okay. Next, 17వ ప్రశ్న. Very important ప్రశ్న ఇది. గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ సెంట్రల్ లిస్ట్ అండ్ స్టేట్ లిస్ట్ అన్నాడు. సెంట్రల్ లిస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. డిఫెన్స్, ఫారిన్ అఫేర్, బ్యాంకింగ్, డిఫెన్స్ కానీ ఫారిన్ అఫేర్స్ కానీ బ్యాంకింగ్ కానీ కమ్యూనికేషన్ అండ్ కరెన్సీ కానీ ఇవన్నీ సెంట్రల్ లిస్ట్. స్టేట్ లిస్ట్ చూస్తే పోలీసు, ట్రేడ్, కామర్స్, అగ్రికల్చర్, ఇరిగేషన్ ఇవన్నీ స్టేట్ లిస్ట్. మెన్షన్. నెక్స్ట్ ప్రశ్న. మెన్షన్ ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ద ఉమెన్ టుడే. ఉమెన్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఈ రోజు? 2 మార్క్ ప్రశ్న ఇది. వేరియస్ కైండ్స్ ఆఫ్ హెరాస్మెంట్, ఎక్స్ప్లాయిటేషన్, వైలెన్స్ అగైన్స్ ఉమెన్ ఆర్ గోయింగ్ ఆన్. Next, they are not safe even within their own home from domestic violence. Domestic violence growth. Next, they are getting low wages compared to men. మెన్తో పోలిస్తే వాళ్ళకి తక్కువ జీతాలు వస్తాయి. They are not given much importance in politics. Politics లో వాళ్ళకి ప్రాధాన్యం లేదు. నెక్స్ట్ ఇంకొకటి. నెక్స్ట్ మరికొన్ని పాయింట్లు. They are harassed at a workplace. Next, there are many cyber crime against women. Okay. Next, 19వ ప్రశ్న. వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ ఇండియా? ఇండియా మీద భారతదేశం మీద గ్లోబలైజేషన్ ప్రభావం ఏంటి అని అడుగుతుంది. ఆన్సర్. కన్స్యూమర్స్ పర్టికులర్లీ రిచ్ పీపుల్ ఇన్ ద అర్బన్ ఏరియాస్ గెట్ బెస్ట్ క్వాలిటీ గూడ్స్ ఎట్ లోయర్ ప్రైసెస్. లోయర్ ప్రైస్ కి మనం క్వాలిటీగా వస్తువులని పొందొచ్చు. నెక్స్ట్, ఎంఎన్సీస్ ఇన్వెస్టెడ్ ఇన్ సమ్ ఇండస్ట్రీస్ లైక్ సెల్ ఫోన్స్ ఎక్సెట్రా. మెనీ పీపుల్ గాట్ జాబ్స్ ఇన్ దీస్ ఇండస్ట్రీస్. మల్టీనేషనల్ కంపెనీస్ అని ఏం చేస్తున్నాయి అంటే ఎక్కువ పెట్టుబడి పెట్టడం వల్ల అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మెనీ పీపుల్ లాస్ట్ జాబ్స్ డ్యూ టు క్లోజర్ ఆఫ్ స్మాల్ కంపెనీస్. అంతేకాకుండా అదే సమయంలో చాలా కంపెనీలు మూతపడిపోతున్నాయి, చిన్న కంపెనీలు. వాటి వలన అనేక మంది అన్ఎంప్లాయిడ్ అవుతున్నారు. సమ్ లార్జ్ కంపెనీస్ సచ్ యాజ్ టాటా మోటార్స్ ఎమర్జ్డ్ యాజ్ మల్టీనేషనల్ కంపెనీస్. మెనీ స్మాల్ కంపెనీస్ సచ్ యాజ్ బ్యాటరీస్ అండ్ టాయ్స్ ఎక్సెట్రా ఆర్ క్లోజ్డ్. ఓకే. నెక్స్ట్ ప్రశ్న. వాట్ ప్రికాషన్స్ షుడ్ బి టేకెన్ బై ఏ కన్స్యూమర్ బిఫోర్ పర్చేసింగ్ ప్రొడక్ట్? ప్రొడక్ట్ కొనే ముందు కన్స్యూమర్ ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? కన్స్యూమర్ షుడ్ చెక్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ప్రొడక్ట్, దట్ ఈస్ ఎంఆర్పి, క్వాలిటీ, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, అలాగే ఎక్స్పైరీ డేటు, డైరెక్షన్ టు యూజ్ ఇట్. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి కొనే ముందు. కన్స్యూమర్ షుడ్ టేక్ బిల్స్ ఫ్రమ్ ద సెల్లర్. అలాగే కన్స్యూమర్ షుడ్ చెక్ ద లోగోస్ ఆఫ్ ఐఎస్ఐ, ఆగ్మార్క్, హాల్మార్క్ ఆర్
ప్లస్ ఆఫ్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. కొనే ముందు కన్జ్యూమర్ ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి.